మహాశైలారు, అసలు భారతం ఎందుకు వినవలసి వచ్చింది? దీనికి ఒక కథ మనం చెప్పుకున్నాం. అయితే పాండవులు స్వర్గానికి వెళ్లిపోయిన తరువాత అభిమన్యుని యొక్క కుమారుడైనటువంటి వాడు పరీక్షితుడు, అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని యొక్క కుమారుడైనటువంటి వాడు పరీక్షితుడు. ఆ పరీక్షితుడు రాజ్య పరిపాలనకు వచ్చాడు. అయితే అతని జన్మలోనే పాము కాటు చేత మరణిస్తాడు అనేటువంటి ఆ యొక్క విషయం ధర్మరాజు గారికి కూడా తెలుసు. జాతకంలోనే ఉంది పరీక్షితునకు. అయితే కర్మను తప్పించేటువంటి వాడు ఎవడూ లేడండి. కాలం జరిగిపోతుంది, పాండవులు స్వర్గానికి వెళ్లిపోయారు, పరీక్షితుడే పరిపాలిస్తున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున పరీక్షణ్ మహారాజు అరణ్యానికి వేటాడడానికి బయలుదేరి వస్తున్నాడండి. ఎప్పుడైతే వేటాడి వేటాడి అలసిపోయినటువంటి పరీక్షితుడు విపరీతమైనటువంటి దాహం వేసింది, నోరు ఎండిపోతుంది. ఆ అరణ్యములో ఎక్కడ నీళ్లు కనపడడం లేదు. అక్కడకు సమీపంలో శమీక మహర్షి అనేటువంటి ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి వచ్చారండి. మహర్షి, విపరీతమైనటువంటి దాహం వేస్తుంది, గొంతు ఆరిపోతుంది, కొంచెం నీళ్లు ఇప్పించండి, గొంతు పిడతగట్టిపోతుంది మహాత్మా. ఓ మునీంద్ర, స్వామి కొంచెం నీళ్లు ఇప్పించండి అని అడుగుతున్నాడు ఈయన. ఈ మహర్షి యోగ సమాధి నిష్ఠాగరిష్ఠుడై తపస్సు చేస్తున్నాడండి. మునీంద్ర నీళ్లు ఇమ్మని అడుగుతున్నాడు. ఈయన యోగ సమాధి నిష్ఠాగరిష్ఠుడై ఉన్నటువంటి కారణం చేత మాట్లాడడం లేదండి. కోపం వచ్చేసింది. సహజంగా ఆకలితో ఉన్న వాళ్లకు, దాహంతో ఉన్న వారికి, నిద్ర లేకుండా ఉన్న వారికి విపరీతమైన కోపం ఉంటుంది. ఆ కోపంతో ఈయన దాహంతో ఉన్న కారణం చేత ఈ మహర్షి మాట్లాడకపోయేసరికి ఏం చేయాలో తనకు తొయ్యలేదు. తన దాహం తీరడం లేదు, నోరు ఎండిపోతుంది. కోపంలో ఉన్నటువంటి ఆయన ఏం చేశాడండి, అక్కడే చచ్చిపడి ఉన్నది ఒక పాము. ఆ చచ్చి ఉన్నటువంటి పాముని తీసుకొచ్చి ఈ యొక్క మహర్షి మెడలో వేసేశాడు. చచ్చి ఉన్నటువంటి ఆ యొక్క పామును మెడలో వేసేశాడు. మెడలో వేసినంత మాత్రము చేత ఈయనకు దాహం తీరిపోయిందా? కోపం అంతేనండి. ఉత్తమస్య క్షణం కోపం, మధ్యమం ఘటికద్వయం, అధమం అహోరాత్రస్య, పాపిష్టే మరణాంతకః అన్నారు. ఉత్తములకు ఒక క్షణకాలం ఉంటుందట కోపం, మధ్యమునకు ఒక గడియ కాలం ఉంటుందట, అధమునకు ఒక రాత్రి ఉంటుందట, పాపిష్టి వాడికి చచ్చేదాకా ఉంటుందట కోపం. ఉత్తముడు గనకనే క్షణమైనటువంటి కోపంతో మహారాజు మెడలో వేసేశాడండి ఆ యొక్క పాముని. వేసిన తర్వాత ఈయన దాహం తీరిందా? తీరలేదు. ఆయన గారు తిన్నగా రాజ్యానికి బయలుదేరి వచ్చేశాడు. ఎప్పుడైతే ఇలా బయలుదేరి వచ్చినటువంటి సమయంలో ఈ శమీక మహర్షి యొక్క మెడలో ఈ చచ్చిపడి ఉన్నటువంటి పామును అప్పుడే వచ్చినటువంటి తన కుమారుడైన శృంగి చూశాడు. అవురా, ఇదేమి మా నాన్నగారి మెడలో ఈ చచ్చినటువంటి పామును వేసిన ఆ దుర్మార్గుడు ఎవడు? వాడు ఎవడైనా కూడా కాని మా తండ్రి గారి మెడలో ఈ యొక్క పామును వేసినటువంటి వాడు 7 రోజుల్లో తక్షకుడైనటువంటి నాగరాజు చేత కరవబడి మరణించుగాక శపించేశాడండి. కళ్ళు తెరిచాడు. ఏమిటి అయ్యా అన్నాడు. చూడండి నాన్నగారు, మీ మెడలో ఎవడో చచ్చినటువంటి పామును వేశాడు, అందుకని వాడు 7 రోజుల్లో తక్షకుని కాటు చేత కరవబడి మరణించాలి నేను శపించానన్నాడు. అప్పుడు ఈ యొక్క మహర్షి దివ్య దృష్టితో చూచాడు. అరే రే రే, ఎంత పని చేసావురా నాయన, ఉత్తముడవైనటువంటి వాడవు. ఎవరనుకున్నావాయన? అభిమన్యుని కుమారుడు, అర్జునునికి మనుమడు, హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి పరీక్షితుడు,
క్షణికమైనటువంటి కోపముతో, క్షణికమైన కోపంతో, దాహంతో ఉన్నటువంటి ఆయన నా మెడలో ఈ పామును వేశాడు, నేను మాట్లాడలేదనే కోపంతో. నీకెక్కడికి పోయిందిరా జ్ఞానము? కామక్రోధాలను జయించి అరణ్యంలో ఉంటున్నటువంటి నీకింత కోపం ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యయ్యో, ఎంత పని చేశావురా! రే నాయనా శిష్య ఇలారా అని శమీకుని యొక్క శిష్యుడు గౌరకుడు, ఆ గౌరకుణ్ణి పిలిచి నీవు వెంటనే వెళ్లి ఆ యొక్క పరీక్షన్ మహారాజుకి ఈ విషయాన్ని తెలియపరచరా అన్నాడు. అప్పుడు ఆ గౌరకుడు నమస్కరించి తిన్నగా గురువుగారి మాట ప్రకారం ఆ బయలుదేరి ఈ యొక్క పరీక్షన్ మహారాజు దగ్గరకు వస్తున్నాడు. అలాగే తిన్నగా గౌరకుడు బయలుదేరి పరీక్షితుని దగ్గరకు వచ్చాడు. మహారాజా, ఎవరినైనా నీవు? నేను శమీకుని యొక్క శిష్యుణ్ణి, నా పేరు గౌరకుడు అంటారు. ఏం నాయనా ఇలా వచ్చాం? మహారాజా, మొన్నటి రోజున మీరు అరణ్యానికి వేటాడ్డానికని వచ్చి విపరీతమైనటువంటి దాహంతో ఉన్నటువంటి మీరు మా గురువుగారి యొక్క మెడలో చచ్చిపడి ఉన్నటువంటి పామును వేశారట. మా గురువుగారి కుమారుడైనటువంటి శృంగి మా తండ్రి మెడలో ఈ పాము వేసినటువంటి వాడు తక్షకుడైనటువంటి నాగరాజు చేత 7 రోజుల్లో కరవబడి మరణించురుగాక అని చెప్పి శపించాడు మహారాజా అన్నాడు. కమలక, అవును స్వామి, 7 రోజుల్లో నేను చచ్చిపోతాను. అవును స్వామి, మా గురువుగారి కుమారుడు మిమ్మల్ని అలా శపించాడు. ఈ విషయం మీకు చెప్పమని మా గురువుగారు పంపించారు. అందుకని మీరు ప్రాణరక్షణ చేసుకుంటారని ఇలా పంపించారు స్వామి. ఈ విషయం చెప్పడానికి వచ్చాను. గౌరక, క్షణికమైనటువంటి కోపంతో, విపరీతమైనటువంటి దాగంతో మహారాజు యొక్క మెడలో నేను పాము వేసిన మాట నిజమే. ఆ మహర్షి ఇంత ఆగ్రహించి నన్ను శపిస్తాడా? ప్రారబ్ధాన్ని తప్పించేటువంటి వారెవ్వరూ లేరు. సరే, అలాగే కానివ్వండి అని అతన్ని సాగనంపి ఒంటి స్తంభం మేడ మీద మహారాజు పైన కూర్చున్నాడు. వ్యాసుని కుమారుడైనటువంటి శుకయోగీంద్రుడు పురాణం చెప్తున్నాడు. భాగవతాన్ని వింటూ రోజు ఒక యుగంగా గడుపుతున్నాడు. ఈ చుట్టూ గంధకం తవ్వించారు, మంటలు రగులుతూ ఉన్నాయి. పాము మంత్రవేత్తలు మంత్రాలు చదువుతున్నారు. నిమిషము కూడా వృధా చేయకుండా, క్రిమి కీటకము కూడా లోపలికి పోకుండా జాగ్రత్తగా కాపలాలుగా వస్తున్నారు. రాత్రి పగలు కూడా నిద్రపోవడం లేదు. 6 రోజులు గడిచిపోయింది. అమ్మయ్య, ఇంకొక్క రోజు గడిచిపోతే మహారాజు బతికిపోతాడు, మనందరికీ బహుమానాలు ఇస్తారు మహారాజు అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మృత్యువును తప్పించేవాడు ఎవ్వడూ లేడు. ఆ సమయంలో 7వ రోజు మధ్యాహ్నానికల్లా తక్షకుడైనటువంటి నాగరాజు నాగలోకము నుండి బయలుదేరి వచ్చేస్తున్నాడు. మహాశైలారా, ఎప్పుడైతే తక్షకుడు బయలుదేరి వస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో బ్రహ్మదేవుని చేత సృష్టింపబడినటువంటి కశ్యపుడు అనేటువంటి ఒక పాము మంత్రవేత్త ఉన్నాడండి. ఎలాంటి పాము కాటు వేసినా ఆ కాటు నుండి రక్షించగలడు ఈ కశ్యపుడు. ఆ కశ్యపుడు కూడా బయలుదేరి వస్తున్నాడు. అతడు ఒక అరణ్యంలో కలుసుకున్నారు. బ్రాహ్మణ వేషములో ఉన్నాడు ఈ తక్షకుడు. మునీంద్ర, మీరు ఎక్కడికి వెళుతున్నారు? మీరెక్కడికి వెళుతున్నారు? నేను తక్షకుడైనటువంటి ఆ యొక్క నాగరాజు పరీక్షన్ మహారాజుని కాటు వేస్తాడట. ఆ కాటు వేసిన తరువాత అతడు చచ్చిపోయేటప్పుడు నేను రక్షించుదామని వెళుతున్నాను అన్నాడు. మీ పేరు? నా పేరు కశ్యపుడు అంటారండి. ఆహా, అయితే తక్షకుడు కాటు వేస్తే ఇక బ్రతకడం అనేటువంటిది ఉండదు, అది నీకు తెలుసా అన్నాడు. తక్షకుడే కాదు, వాణ్ణి పుట్టించిన వాడు కాటు వేసినా నేను రక్షించగలను అన్నాడు. అంత గొప్పవాడువా? అంత గొప్పవాడిని. అయితే మనం ఇద్దరం ఒక పందెం వేసుకుందాం. నాతో పందానికి వస్తున్నావు, అసలు నువ్వెవడు అన్నాడు ఈయన. నేనే ఆ తక్షకుడు అన్నాడు. నీవా? మరి అయితే ఈ రూపంలో ఉన్నావేమిటి? అట్నే అలా రూపంతో వెళుతున్నానయ్యా. అలాగా, అయితే పందెము సిద్ధమే.
అయితే ఇదిగో చూడు, ఈ కనపడుతున్నటువంటి ఈ చెట్టు, ఆ చెట్టు మీద కట్టెలు కొడుతున్నటువంటి బ్రాహ్మణుడు, ఇందు మీద ఉన్నటువంటి పక్షులు, ఆకులు, కాయలు, కొమ్మలు ఏ ఒక్కటి కూడా లేకుండా నేను కాటు వేశానంటే మాడి మసైపోతాయి. మరలా అవి యథాస్థితికి నీవు తీసుకురాగలవా అన్నాడు. ఓ తీసుకొచ్చేస్తా. అయితే సరేనా? సరే. ఇద్దరు పందెం వేసుకున్నారు. అయితే కాని అని ఒక్కసారి ఆ యొక్క తక్షకుడు అనేటువంటి వాడు ఒక్కసారి తన యథార్థ రూపాన్ని ధరించి భయంకరమైనటువంటి ఆ యొక్క క్రూర సర్పాన్ని అలా తెప్పి విషపూరితమైనటువంటి ఆ యొక్క దావాగ్నితో బగబగా మండుతున్నటువంటి ఆ యొక్క మంటలు వచ్చినట్లుగా ఒక్కసారి అలా లేచినటువంటి వాడై ఆ చెట్టు అలాగే కాటు వేశాడండి. ఎప్పుడైతే కాటు వేయగానే బగబగ బగబగా మండిపోయినది. ఏం కశ్యప, కనీసం చూడటానికి కూడా ఒక ఆకు లేదు. చూశావా ఎలా మాడి మసి అయిపోయిందో? మరి ఇప్పుడు దీన్ని రక్షించమన్నాడు. రక్షిస్తాను, చూస్తానండి అని తన కమండలంలో నీళ్లు తీసుకున్నాడు. ఒక్కసారి మంత్రాన్ని స్మరించాడు. ఆ మంత్రపూరితమైనటువంటి ఆ యొక్క జలములు, ఆ యొక్క నీరు ఒక్కసారి అలా తీసి ఆ మాడి మసైపోయినటువంటి చెట్టు మీద అలా చల్లాడు. చల్లగానే యథాప్రకారంగా మరి ఆ యొక్క చెట్టు వచ్చేసింది. ఎలా ఉంది కశ్యప్ మరి తక్షక అన్నాడు. బ్రతికిపోయారే, చెట్టు బాగా వచ్చింది. ఆ కట్టెలు కొడుతున్న బ్రాహ్మణుడు కూడా బ్రతికిపోయాడు. శభాష్ కశ్యప, నేనే కాదు మా నాగజాతిలో ఎవరు కాటు వేసినా నువ్వు రక్షించగలవు. అయితే మహారాజును నువ్వు రక్షిస్తే మహారాజు నీకేమిస్తాడు? ధనం ఇస్తాడు. అయితే ఆ ధనం ఏదో నేనే నీకు ఇస్తాను, ఆ ధనాన్ని తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపో అన్నాడు. నాకు కావలసింది ధనం, ఎవరిస్తే నాకెందుకు, ఇస్తే తీసుకుపోతాను అని ఆ ధనాన్ని తీసుకుని ఈయన బయలుదేరాడండి. అంటే ఇలాంటి వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారన్నమాట. రూపాయికి తల ఒగ్గే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు. లేకపోతే ఇలా ఎందుకుంటుందండి ఈనాడు? ఆనాడు ఉంటేనే ఈనాడు ఉంటారు. ఎప్పుడైతే ఆ విధంగా తక్షకుడు ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు, ఈ తక్షకుడు నాగ బాలకులను స్మరించారు. ఈ నాగులందరూ కూడా చిన్న చిన్న పిల్లవాళ్ల రూపాలు ధరించి వచ్చారు. ఆ చిన్న బిడ్డల రూపాలతో ఉన్నటువంటి ఆ యొక్క నాగులకు ఒక నిమ్మకాయల బుట్ట ఇచ్చాడండి ఈ తక్షకుడు. ఆ బుట్టలో ఒక నిమ్మకాయలో నేను ఇమిడి ఉంటా. ఈ నిమ్మకాయల గంప తీసుకుని వెళ్ళి మహారాజు గారికి ఇవ్వండి. ఆ నిమ్మకాయలో ఉన్నటువంటి నేను మహారాజుని కాటు వేస్తాను, జాగ్రత్త అని చెప్పి ఈ నాగబాలకులకు ఇవ్వగానే ఈ నాగబాలకులు నిమ్మకాయల గంప తీసుకుని వెళ్ళారు. అడ్డు పెట్టలేదండి. ఎవరినైనా మీరన్నారు, మేము చాలా దూరం నుండి వస్తున్నామండి, మహారాజు అయినటువంటి పరీక్షితునకు పాము కాటు చేత మరణిస్తారని చెప్పారట. అందుకు మా గురువు గారు ఈ నిమ్మకాయలు మంత్రించి ఇచ్చారు, మేము తీసుకువెళ్లి మహారాజు గారికి ఇవ్వాలి అన్నారు. నిజమేని నమ్మారండి కాపలాదారులు. లోపలికి ప్రవేశించారు. ఆ గంప తీసుకువెళ్లి మహారాజు దగ్గర పెట్టారండి. ఎవరినైనా మీరు? మేము చాలా దూరం నుండి వస్తున్నాం మహారాజా, ఈ నిమ్మకాయలు మా గురువుగారు మీకు ఇమ్మన్నారు. అలాగా, మీ ప్రాణ రక్షణార్థమై ఇచ్చారు. అలాగా నాయన, చాలా మంచిది. ఆ పురాణం వింటున్నటువంటి ఆ యొక్క పరీక్షితుడు సమయం దగ్గరకు వచ్చేసింది. మృత్యువు తరువుకొస్తుంది. అందులో ఒక నిమ్మకాయ మీద పడిందండి ఆయన చూపు. ఆ నిమ్మకాయలోనే ఉన్నాడు వీడు. ఎప్పుడైతే ఆ నిమ్మకాయ తీసుకున్నాడు, ముక్కు దగ్గర వాసన చూడడానికి అట్లా ముక్కు దగ్గర పెట్టుకోబోతున్నాడు. ఎప్పుడైతే పెట్టుకుంటున్నాడో ఆ లోపల నుండి వచ్చినటువంటి కీటక రూపంలో ఉన్నటువంటి తక్షకుడు అలా 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 ఒక్కసారి తన యొక్క నిజ రూపము ధరించి పరీక్ష మహారాజుని కాటు వేశాడు. ఎప్పుడైతే కాటు వేయగాని నిమిషములో మహారాజు నురగల కక్కుతూ నల్లని శరీర ఛాయ కలిగి అక్కడికక్కడే ప్రాణాలు వదిలిపెట్టేశాడండి. జై ఇందిరా రమణ గోవింద. పరీక్షితుని కుమారుడు జనమేజయుడు రాజ్య పరిపాలనకు వచ్చాడు. తన తండ్రి ఎందుకు చచ్చిపోయాడని అడిగాడు. పాము కాటు చేత మరణించాడని చెప్పారు పెద్దలు. మా నాన్న చావుకి ఆ పాములే కారణమైతే గనుక సర్పయాగం చేస్తానని ప్రారంభించాడు. వ్యాసుల వారన్నారు, నాయనా నువ్వు యాగం చేసినా ఇది జరుగదు, మధ్యలో ఆగిపోతుంది అన్నాడు. ఆగిపోయినా సరే మా నాన్న ఈ పాము కాటు వల్ల మరణించాడు గనుక అసలు ఆ పాములే లేకుండా నేను చేయకపోతే నేను పరీక్షితుని యొక్క కుమారుడే కాదు అని యాగం ప్రారంభించాడు.
ఋత్వికులైనటువంటి బ్రాహ్మణోత్తములు యాగం చేస్తున్నారు. వ్యాస భారతములో పాములు పేర్లు కొన్ని వందల పేర్లు రాశాడండి వ్యాసుల వారు. యజ్ఞం చేసేటప్పుడు ఓం పింగళాయ నమః అని హవిర్భాగం వేస్తే ఆ పింగళ కూడనటువంటి ఆ పాము వచ్చి ఆ మంటలో పడి వస్తుంది. ఓం ఋషికేశాయ నమః కేశవుడు అనేటువంటి పాము వచ్చి పడుతుంది. ఒక్క పేరు కాదండి, కొన్ని లక్షల పేర్లు రాశాడు, కొన్ని జాతుల పేర్లు రాశాడు. ఇది యథార్థమైన విషయం. వ్యాస భారతం తెలిసి చదివిన వారికి తెలుస్తుంది. వ్యాస భారతంలో ఉంది పేర్లన్నీ కూడా. పింగళకుడని, కశ్యపుడని, కేశవుడని, ముఖాగ్నుడని, మరి ముఖాసురుడని రకరకాలైనటువంటి పేర్లు ఒక్కటి మనం గుర్తుపెట్టుకోలేము. అట్లాంటి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. మనం చూసేటువంటి ఇప్పుడే మనకు కొన్ని రకాలు కనిపిస్తున్నాయి. ఏవో పొడలంటారు, నాగులంటారు, మరి జరుగుడ్లు అంటారు, ఎన్నో రకాలైన పాములు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. ఇలాంటి పాములు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క పేరు చదివి ఆవిర్భాగం అందులో వేసేసరికి ఆ పాము వచ్చి అందులో పడి వస్తుంది. యజ్ఞం చేసేవారు ఎలా ఉన్నారు? నల్లని శాల్వాలు ధరించారు, ఎర్రని పంచెలు కట్టారు, మూతికి నల్లని గుడ్డలు కట్టారు. ఆ వాసన పీల్చకుండా ఇలాగా యజ్ఞం జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు తక్షకుడు దేవేంద్రుని దగ్గరికి వెళ్లి, దేవేంద్ర, మా నాగజాతి అంతా కూడా నశించిపోతుంది, కొన్ని వందల పాములు చచ్చిపోయాయి, తక్షకాయ నమః అన్నానంటే నేను కూడా పోయి అందులో పడి జావలసింది, నా ప్రాణాలు రక్షించు, నీకు నేను స్నేహితుణ్ణి కదా, నన్ను కాపాడు అన్నాడు. అయితే ఓ పని చేయవయ్యా, నేను కూడా వాటి బారి నుండి రక్షించలేను, మీ నాగజాతిని ఉద్ధరించడానికి పుట్టాడు ఆస్తికుడు అనేటువంటి వాడు. ఆది పర్వంలో ముందు పేర్లే కొంచెం మనకి కన్ఫ్యూజ్ గా ఉంటాయండి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ ముందు జరిగేటువంటి కథల కన్నా ఆది పర్వంలో ఉండే కథలే బాగా రక్తిగా ఉంటాయి, చెప్పగలిగినప్పుడు మీరు వినగలిగితే. అందుకని ఎప్పుడైతే వాసుకి అనేటువంటి నాగరాజు ఉన్నాడు, నాగులలో పెద్ద, నాగజాతిలో రాజోతను, ఆ వాసుకి చెల్లెలు జరత్కారి. ఆ జరత్కారి యొక్క భర్త జరత్కారువు. ఇద్దరు భార్యాభర్తల పేర్లు ఒకటే. ఎవరండి ఈమె? వాసుకి అనేటువంటి నాగరాజు యొక్క చెల్లెలు. ఆ చెల్లెలు పేరు ఏమిటండి? జరత్కారి. ఆమె భర్త జరత్కారువు. ఈ జరత్కారికి జరత్కారువుకు జన్మించాడు ఆస్తికుడు. ఆ ఆస్తికుడు అనేటువంటి వాడు ఈ సర్పయాగం ఆపు చేయగలడు అని దేవేంద్రుడు తక్షకునకు చెప్పగానే తక్షకుడు వచ్చి ఈ ఆస్తికుని కాళ్ల మీద పడి, ఆస్తిక, నన్ను కాపాడు, మా నాగజాతిని ఉద్ధరించు, మమ్మల్ని రక్షించు అనగానే మీకేం భయం లేదు, నేను వెళ్లి రక్షిస్తానని చెప్పి తిన్నగా ఇతడు జనమేజయ మహారాజు చేస్తున్న సర్పయాగం దగ్గరకు వస్తున్నాడు. అయ్యా, వారణాసి నిలయ దయామయ వారణాసి దయామయ వారణాసి నిలయ నిలయ నిలయ. సంసార వినిర్జిత సద్భక్తావీశ ప్రగణిజాయ పూరి భుజగమణిహారనిగాయ ఉన్నయ శాస్త్రి ఓం నమ శివాయ. దయామయ వారణాసి నిలయ.
అక్కడ మంత్రవేత్తలు చక్కనైనటువంటి ఆ పేర్లు చదువుతున్నారు. ఆ పేరు కలిగినటువంటి పాము వచ్చి అందులో పడి మరణిస్తుంది. అలాంటి సమయములో యొక్క ఆస్తికుడు వెళ్ళాడు. జనమేజయ మహారాజా, ఆహా, కృతయుగములో గాని, త్రేతాయుగములో గాని, ద్వాపర యుగములో గాని కని విని ఎరుగనటువంటిది, ఎవ్వరూ చేయనటువంటిది ఈ బ్రహ్మాండమైనటువంటి యొక్క సర్పయాగం నీవు చేస్తున్నావు. జనమేజయ, నీ జన్మ ధన్యమైందయ్యా. ఇంతటి చక్కనైనటువంటి యజ్ఞాన్ని నీవు చేస్తున్నావంటే నీవు చాలా గొప్పవాడవు అని పొగుడుతూ వెళ్ళాడు. ఆస్తికుణ్ణి చూచాడు జనమేజయుడు. ఎవరు ఈయనని చెప్పి ఆశ్చర్యపోయాడు. యజ్ఞగుండము దగ్గర నుంచి లేచిపోయాడండి. హోమగుండము దగ్గర నుంచి లేవకూడదు, లేచిపోయాడు. ఆయన పొగిడేసరికి లేచిపోయాడు. లేచిపోయి, మహానుభావ, భూస్రోత్తములు, మీ రాకతో మా రాజ్యమే పావనమైనది, రండి కూర్చోండి అని మర్యాద చేశాడు. మీరు నా పేరు ఆస్తికుడు అంటారు నాయన, అయితే ఇక్కడికి వచ్చారే? నీతో పని ఉండి వచ్చాను. ఏం చేస్తున్నావు? సర్పయాగమే కదా? అవును మునీంద్ర. ఏ కారణం చేత? మా నాన్నగారిని కాటు వేసింది ఒక సర్పము. ఆ తక్షకుడనేటువంటి నాగరాజు ఆ లోకాన్నే నాశనం చేయాలని సంకల్పించి ఈ యజ్ఞాన్ని చేస్తున్నాను. ఈ సమయంలో మీరొచ్చారు. మీకేం కావాలో చెప్పండి, మీ కోరిక నెరవేరుస్తాను. అడగకుండానే కోరిక నెరవేరుస్తాను అంటున్నావు. నా కోరిక కోరిన తర్వాత నువ్వు కాదంటే? లేదు మహాత్మా, ఈ చంద్రవంశీయులు మాట ఇచ్చేవారే గాని తప్పేవారెవ్వరూ లేరు. సరే, అయితే కోరుకుంటున్నా, ఎవడో ఒక నాగు మీ నాన్నను చంపాడని ఆ నాగలోకమే లేకుండా చేయాలని తలపెట్టడం ఇది మంచి పనేనా? ఇది తప్పు కదా? మహానుభావుడైనటువంటి ధర్మజునకు ముది మనవడమైనటువంటి నీవేనా ఈ పనులు చేసేది? అట్లాంటి ఆ యొక్క ధర్మ పరిపాలన చేసేటువంటి ధర్మరాజులకు నీవు మనవడివి, నీవు రెండో మనవడి అంటే ముదు మనవడివి. అట్లాంటి నీవు ఇలాంటి పని చేయడమా? ఏ యుగములోనైనా ఈ సర్పయాగం అనేది ఉందా? అందుకని ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు బలి కావడం మంచిది కాదు. నా మాట విను నాయన, ఈ యాగం ఆపు చేయమన్నాడు. మునీంద్ర, వ్యాసుల వారు కూడా చెప్పారు యాగం మధ్యలో ఆగిపోతుంది అని. అది ఈ రూపంగా ఆగిపోయింది కాబోలు. సరే, మీకు మాట ఇచ్చాను గనక ఎంతటితో ఆపు చేస్తున్నాను అని యాగానికి పూర్ణాహుతి చెప్పి ఆ ఆస్తికుని కోరిక ప్రకారం సర్పయాగం ఆపు చేశాడండి. ఆ విధంగా తక్షకుని కాటు వల్ల మరణించిన తన తండ్రి గారి ఆత్మశాంతి కోసం జనమేజయుడు సర్పయాగం చేసి మధ్యలో ఆగిపోయింది. ఆ ఆగిపోవడంలో ఈ దుర్గంధ భూయిష్టమైనటువంటి ఆ పాములు వచ్చి చచ్చినప్పుడు ఆ వాసన పీల్చిన కారణము చేతను, పాములను చంపిన కారణము చేతను ఇతనికి ఒక విధమైనటువంటి వ్యాధి బయలుదేరింది. జనమేజయునకు శరీరమంతా పొడలు పొడలుగా వచ్చేస్తుంది. అప్పుడు ఈ యొక్క జనమేజయుడు వ్యాసుల వారిని పిలిపించి, మునీంద్ర, నాకు ఈ పాపం ఈ వ్యాధి ఇలా సంక్రమించింది, ఇది ఎట్లా పోతుంది చెప్పండి అన్నాడు. జనమేజయ, నేను చెప్తే విన్నావు కాదు, యాగం చేశావు. ఈ యాగం చేశావు గనుక నీకు ఈ రోగం పోవాలంటే, ఈ పాపం నశించిపోవాలంటే, మీ తాత ముత్తాతల యొక్క చరిత్ర అయినటువంటి ఆ భారతాన్ని నీవు విన్నావంటే నీకు ఈ రోగం పోతుంది అన్నాడు. మునీంద్ర, అయితే మీరు చెప్పండి అన్నాడు. చెప్పగలిగేటువంటి స్థితి నాకు లేదు నాయనా, నేనిప్పుడు చెప్పాలంటే నా వల్ల కాదు. నా శిష్యుడు ఉన్నాడు వైశంపాయనుడు, ఆ వైశంపాయనుని చేత నీకు ఈ యొక్క భారతాన్ని చెప్పిస్తాను, నువ్వు విను, ఇక ఈ పాపము నశించిపోతుంది అని జనమేజయ మహారాజునకు వ్యాస భగవానుని శిష్యుడైనటువంటి వైశంపాయనుడు భారతాన్ని చెప్తున్నాడు. ఆ భారతాన్ని జనమేజయుడు వింటున్నాడు. ఆనాడు జనమేజయ మహారాజునకు వైశంపాయనుడు తెలియజేసిన భారతాన్ని, శౌనకాది మహర్షులకు సూతుడు చెప్పిన భారతాన్ని మీకు నేను ఇవాళ ప్రప్రథమమైనటువంటి ఆది పర్వములో మొదటి కథ మీకు కథ చెప్తున్నానండి. ఇక్కడి నుంచి ఇంకా మీరు భారతాన్ని వినండి. తొల్లి కల్వాషపాదుడను రేడు విశ్వామిత్రు వశిష్ఠనాదనులను గోల్ప అందు శక్తి మునీంద్రు వనిత అదృశ్యముల
పరాశరమునీంద్రుడు పక్కనాడు యమునలో మోడగడుపు తొయ్యలి నొకత్తు గలి మనము చెల్లింప దగ్గరి చేరి అభీష్టమెరుగ మరుప లజ్జించి ఒక్కింత తొలగి ముత్తియములు బల్గెన ముద్దు బొమ్మ ఆ ఆ మహారాజు నాడు ఆ మిత్రసహుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అతనికి రాజ్యానికి సమీపములో ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో క్రూర మృగాలన్నీ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, శార్దూలాలు, రకరకాలైనటువంటి యొక్క సింహాలు ఇవన్నీ కూడా ఈ పల్లెల మీద పడి పల్లెల్లో ఉన్నటువంటి ఆ ప్రజలను, ఆ మేక, ఆ కోడి, ఆ గొడ్డు, గోద అన్ని శుభ్రంగా తినేస్తున్నాయి. అప్పుడు ఈ ప్రజలందరూ కూడా పల్లె ప్రజలు మహారాజు దగ్గరకు వచ్చారు. ఎక్కడికండి? మిత్రసహ మహారాజు దగ్గరికి. ప్రభో, ఓ మహారాజా, ఎవరినైనా మీరు? మీ దేశంలో నివసించేటువంటి ప్రజలు మహారాజా. దొర, అరణ్యములో ఉన్నటువంటి జంతువులన్నీ మా పల్లెల మీద పడి మా పల్లె ప్రజలను తింటూ మమ్మల్ని నానా బాధలు పెడుతున్నాయి దొర. అందుకని రాజా ఉండజాలమయ్యా, ఉండజాలమయ్యా, నీకు దండామయ్యా రాజచంద్ర, ఉండజాలమయ్యా, ఉండజాలమయ్యా, నీకు దండామయ్యా రాజచంద్ర, ఉండజాలమయ్యా, ఉండజాలమయ్యా, అబ్బ ఉండజాలమయ్యా, నీకు దండామయ్యా ఉండజాలమయ్య, ఉండజాలమయ్య. అడవి పళ్ళులంట పడియాలి ఉండబోయ్య, అడవి పళ్ళులంట పడియాలి ఉండబోయ్య, అయ్యో అడవి పళ్ళులంట పడియాలి ఉండజాలమయ్య, ఉండజాలమయ్య, అపముండజాలమయ్య. సజ్జసేను కాడ మా సిద్ధత్త కావాలంటే, సజ్జసేను కాడ మా సిద్ధత్త కావాలంటే, సజ్జసేను కాడ మా సిద్ధత్త
జానయ్య ముండ జాన. మహాశైలారా, ఎప్పుడైతే ఒక మిత్రసహ మహారాజుకి ప్రజలందరూ అలా మొరపెట్టుకోగాని, నాయనా మీరేమీ ఇబ్బంది పడవద్దు, మీ బిడ్డలను మీ గొడ్డు గోద కోడి మేక అంతా కూడా నేను కాపాడుతాను, ఇప్పుడే వేటాడడానికి వెళ్లి ఆ జంతువులన్నీ చంపి మీకు ఏ విధమైనటువంటి బాధ లేకుండా చేస్తానని చెప్పి వెంటనే మహారాజు వేటాడడానికని వెళ్ళినప్పుడు, వేటాడుతున్న సమయంలో అక్కడ ఒక రాక్షసుడు ఎదురయ్యి, నీ అరణ్యంలో నువ్వు వేటాడాలంటే నన్ను జయించి అప్పుడు నీవు వేటాడమన్నాడు. సరే, అప్పుడు వెంటనే ఆ యొక్క రాక్షసునితో పోరాడాడు మహారాజు. రాక్షసుని చంపేశాడు. వేటాడి అరణ్యంలోంచి వచ్చేశాడు. ఈ చచ్చిపోయిన రాక్షసునికి ఒక తమ్ముడున్నాడండి. మా అన్నను చంపినటువంటి ఇతని మీద కక్ష సాధించాలనుకున్నాడు. ఎదురుపడి యుద్ధం చేస్తే మా అన్న చచ్చినట్లుగానే నేను కూడా చచ్చిపోతాను, చాటుగా ఉండి అవకాశం చూసి వీణ్ణి చంపాలి అని పెట్టుకున్నాడు. పెట్టుకుని ఏం చేశాడండి, ఇతడు ఒక మానవ రూపము ధరించి వంటలు చేసేటువంటి వాడిగా మహారాజు కొలువులో చేరాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడండి. అన్న సాధకునిగా చేరాడంటే వంటల వాళ్ళగా. సరే, ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చూస్తున్నాడు. అలాంటి సమయంలో ఈ మిత్రసఖ మహారాజు యొక్క కులగురువు వశిష్ఠ మునీంద్రుడు. ఈ కులగురువు గారైనటువంటి వశిష్ఠుడు ఒకరోజు తన శిష్యగణముతో ఈ మిత్రసఖుని యొక్క ఇంటికి వచ్చినప్పుడు మిత్రసఖుడు అన్నాడు, మునీంద్ర, ఇంతకాలానికి మా రాజ్యానికి వచ్చారు, ఈ రోజున మా ఇంట్లో మీరు భోజనం చేయాలి, మీకు అన్ని ఏర్పాట్లు చేస్తానన్నాడు. సరేనని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ మాట ప్రకారంగా ఎప్పుడైతే ఈయన గారు బ్రహ్మాండమైనటువంటి వంటలు చేయిస్తున్నాడు, ఆ చేయించేటువంటి ఆ సమయంలో ఈ వంట పుట్టిగా ఉన్నటువంటి అన్న సాధకుడు ఏం చేశాడండి, ఒక పసిబిడ్డను చంపి ఆ నరమాంసము కూర చేసి ఆ నరమాంసము కూరను అక్కడ పెట్టి ఇతడు వెళ్ళిపోయాడు. పసిబిడ్డను చంపేశాడు. సరే, మునీంద్రుడు అందరూ భోజనాలు కూర్చున్నారు. ఈ యొక్క మహారాజా భోజనం వడ్డిస్తున్నాడు. ఎందుకంటే తన కులగురువు కదా, గురువైనటువంటి వాడు, అందుకని ఆయనే దగ్గర ఉండి భోజనం వడ్డన చేయిస్తున్నాడు. అతని భార్య మదయంతి, దమయంతి కాదండి, మదయంతి, మిత్రసహుని భార్య, ఆమె కూడా వడ్డన చేస్తోంది. ఈ నరమాంసము కూర అందులో వేశారండి. చూచాడు ఆయన. మిత్రసహ, ఇలారా. ఏమండి గురుగారు, ఏమిటిది, నరమాంసంతో భోజనం పెట్టావేంటి? నేనేమైనా నరరూప రాక్షసుని అనుకున్నావురా? కుల గురువు అనేటువంటి అభిమానముతో నేను ఇక్కడికి వస్తే గురువు అనేటువంటి అభిమానం కూడా లేకుండా నరమాంసముతో నాకు కూర వండి భోజనాన్ని పెడతావా? ఇంత దారుణానికి నీవు తలబడ్డావు గనుక నీవు నరరూప రాక్షసుడైపోగాక అని శపించాడు. మునీంద్ర, ఎవరి వల్ల జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోకుండా నన్ను శపిస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని శపించగలను. ఇతడు రాజఋషండి. ఎవరు? మిత్రసఖుడు. రాజ్య పరిపాలన చేస్తూ ప్రజలను పరిపాలిస్తూ అరణ్యానికి పోయి తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాణ్ణి రాజ ఋషి అంటారు. అన్ని వదిలిపెట్టి అరణ్యాలకు పోయి తపస్సు చేసి భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకునే వారిని మహర్షి అంటారు. బ్రహ్మలోకానికి కూడా ఎల్లగలిగినటువంటి స్థితి కలిగినటువంటి వాణ్ణి బ్రహ్మ ఋషి అంటారు. మహర్షుల్లో 3 శాఖలున్నాయండి: రాజ ఋషి, బ్రహ్మ ఋషి, మహర్షి. ఇతడు రాజ ఋషి. మునీంద్ర, మీ యొక్క బలము చేత నేను ఇంతటి వాణ్ణయ్యాను. నన్ను ఈ రోజున మీరు శపించారు, మిమ్మల్ని కూడా నేను శపిస్తాను. ఎవరి వల్ల పొరపాటు జరిగింది? నేనేమైనా వండానా? అన్న సాధకులు వండి పెట్టారు అక్కడ, అది నేను వడ్డించాను. ఈ సమయంలో మీరు నన్ను శపించారు గనక మిమ్మల్ని నేను కూడా శపిస్తున్నాను అని నీళ్లు మంత్రించి మహారాజు ఈ యొక్క మహర్షిని శపించబోతున్నాడు. అప్పుడు భార్య వచ్చి కాళ్ళ మీద పడింది. ఆజ్ఞడినాథ, ఎవరి వల్ల పొరపాటు జరిగినా చేసింది మనమే.
అన్న సాధకుడు ఏం వండాడో ఏమిటో తెచ్చిందని మనం చూసుకోకపోవడం మనది తప్పు. గురువిచ్చినటువంటి శాపానికి విమోచనం ఎప్పుడో మనం అడగాలి గాని మనం గురువుని శపించడమా? తప్పు. మీరు ఆ పని చేయొద్దు, నా మాట వినండి అని చెప్పి ఆమె వెంటనే ఎప్పుడైతే ఆ కాళ్ల మీద పడిందో తన భార్య మదయంతి చెప్పిన మాటలకు అతనికి జ్ఞానం కలిగి గురువుని శపించడమా అని అప్పటికి అతనికి పరిజ్ఞానం కలిగినటువంటి వాడై ఈ మంత్రించిన నీళ్లు ఎటు పోసినా ప్రపంచం నాశనం అవుతుంది గనుక ఈ మంత్ర జలాన్ని తన కాళ్ల మీద పోసుకున్నాడు. కాళ్ళు నల్లగా కల్మషమైపోయినది, నల్లగా మాడి మసైపోయింది. మాయ్ దిగో, అయ్యా కాళ్ళు నల్లగా కల్మషమైపోయినాయి. కల్మషమైనటువంటి పాదములు కలిగినటువంటి వాడు గనుక కల్మాషపాదుడు అని పేరు వచ్చిందండి. అసలు పేరేమిటి? మిత్రసహుడు. కల్మషమైనటువంటి పాదములు కలిగిన వాడు గనుక కల్మాషపాదుడు అన్నారు. అతడు వశిష్ఠ మహర్షి యొక్క శాప కారణము చేత రాక్షసుడయ్యాడు, ప్రజలను తింటున్నాడు. ఒక రోజున విశ్వామిత్రుడు పిలిచన్నాడు, నాయనా నీకు ఈ శాపం ఎవరిచ్చారా అన్నాడు. నాకు వశిష్ఠుడిచ్చాడండి అన్నారు. అయితే వశిష్ఠుని మీద నాకు చాలా రోజుల నుండి కోపం ఉంది. ఏమిటా కోపం అంటే, ఏమయ్యా గాదిరాజా, ఏమయ్యా విశ్వామిత్ర, ఏమయ్యా రాజఋషి అనే నన్ను అంటాడు గాని సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వాణ్ణి కదా నేను. అందుకని నన్ను బ్రహ్మఋషి అనడే ఆ వశిష్ఠుడు. అందుకు ఆ వశిష్ఠుడి మీద నాకు బాగా కోపంగా ఉందయ్యా. నిన్ను రాక్షసుడు కమ్మని శపించాడు, నన్ను రాజఋషి అని పిలుస్తాడు. అందుకని ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా నీ కోపం నా కోపం తీరిపోవాలంటే వశిష్ఠునికి 100 మంది కొడుకులున్నారు, వాళ్ళను చంపేయన్నాడు. సలహా ఇచ్చాడండి విశ్వామిత్రుడు. సరే పోయాడండి ఇతడు. 100 మంది కొడుకులను చంపేశాడు. అందులో పెద్ద కుమారుడు శక్తిముని. ఆ శక్తిముని యొక్క భార్య అదృశ్యంతి, ఆమె గర్భంతో ఉన్నప్పటికీ. వశిష్ఠుడు కూడా చచ్చిపోబోయాడు. మామగారు 100 మంది కొడుకులు చచ్చిపోయారని మీరు బాధపడుతున్నారు. నా భర్త పోయాడని నేను ఎప్పుడో మరణిందును. కాని మీ పెద్ద కుమారుడైన శక్తిమునీంద్రుని యొక్క ప్రతిరూపం నా గర్భంలో ఉంది. ఇప్పుడు నేను గర్భవతిని. నేను కూడా చచ్చిపోయానంటే మీ వంశము నిలబెట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందుకని మహాత్మా, మామగారు ఈ బిడ్డ కోసమై మీరు బ్రతకండి, నా మాట వినండి అని చెప్పి ఎప్పుడైతే ఆమె అలా అన్నదో, అమ్మా అయితే నాకు మనవడు పుడతాడా? చాలా సంతోషం తల్లి. 100 మంది కొడుకులు చచ్చిపోయినా నాకిప్పుడు బాధ లేదు. ఈ బిడ్డ కోసమైనా నేను బ్రతుకుతాను అని వశిష్ఠుడు మళ్ళా ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. అయితే ఈ పుట్టిన బిడ్డను కూడా ఆ రాక్షసుడు వచ్చి చంపేస్తాడేమోనని 12 సంవత్సరాలు గర్భంలో ఉంచాడండి ఆ బిడ్డను. 12 సంవత్సరములు మోసి పరాశరుడనేగే వేద వేదాంగ సమేతి బుధాగ్రజయుడు పరాశరమునీంద్రుడు ఒక్కనాడు యమునలో ఓడ గడుపు తొయ్యలు నగతుగని. ఇప్పుడు 9 మాసాలు మోస్తున్నారు మన వాళ్ళు. ఆ యమ్మ 12 సంవత్సరాలు మోసిందట గర్భాన్ని. 12 సంవత్సరాల అనంతరము బిడ్డను ప్రసవించింది. ఆ పుట్టినటువంటి బిడ్డకు పరాశరుడు అని పేరు పెట్టాడండి వశిష్ఠుల వారు. వేదాంగాలు నేర్పారు. తన మనుమడైనటువంటి పరాశరుడు సకల వేద పారంగతుడైనాడు. ఒక రోజున యమునా నదికి బయలుదేరి వస్తుండగా ఆ యమునా నదిలో పడవ నడుపుతున్నదండి సత్యవతీదేవి. హైలో హైలే సాహంస కదా నా పడవ, హైలో సయాటలాడినది ఉయ్యాలూగినది, సాహంస కదా నా పడవ సాహంస కదా నా పడవ.
మాయదారి మగాళ్ళకు ఉయ్యాలూగినది సయ్యాటలాడినది బయలో బయలేస అంత కదా నా పదవ మాయదారి మగాళ్ళకు హైలో 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 హైలేస సయ్యాటలాడినది ఉయ్యాలూగినది సయ్యాటలాడినది హైలో హైలో హైలేస హంసకదా అమ్మాయి ఎప్పుడైతే అలా పడవ వస్తున్నటువంటి అమ్మాయిని పరాశరుడు చూచాడు. మహర్షి వేదాంగాలు చదివినటువంటి వాడు. ఆ సమయంలో ఆమెను చూడగానే ఈయనకు మనసు ఎందుకు కలిగిందో తెలియలేదు. మహాత్ములు చేసే ప్రతి పని ఒక మహత్తర కార్యాన్ని సృష్టిస్తుంది కాబోలు. బాయ్ ఆయన పెద్దలందరూ వచ్చేసారా ముందుకి? గొడవ చేద్దండి, ఇందాక నుంచి బాగానే ఉంది. ఆడదారి గన్న అద్దంబు పడగన్న బ్రహ్మకైన బుట్టు రిమ్మజగులు అన్నారు. తేనె పంచదార తీయ మామిడి పండు తింటేగాని తీపి తెలియబోదు. కనగ తీపి పుట్టు కాంతలందంబు విశ్వదాభిరాముడు విందవేమంటాడు వేమన. తేనె గాని పంచదార గాని మామిడికాయ గాని తింటే తీపి పులుపు కారం వగరు అన్నీ తెలుస్తాయి. కనగ తీపి పుట్టు కాంతలందంబు. ఆడదాన్ని చూడగానే తీపి పుట్టినట్ట మగవారికి. అయ్యా దారండా పోతున్నాడటండి ఒక ఆయన. చేలో కసువు కోసుకుంటుంది ఒక అమ్మాయి. ఆ కసువు కోసుకుంటున్న అమ్మాయిని ఈయన చూచాడండి. అయ్యా చూసినటువంటి ఆయన ఏమనుకున్నాడు? ఎర్రగా బుర్రగా బాగుంది, ఒకసారి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటే బాగుంది అంటున్నాడు ఈయన. ఇప్పుడు వాళ్ళకి చెప్పగలమా? సరే అనుకున్నవాడు పోవచ్చు కదా, పోలేదండి. అమ్మాయి కసువు బాగా గంప నిండా కోసావు, ఎత్తుకోగలవా నెత్తి మీద కన్నాడు. ఎత్తుకోలేనండి, కొంచెం సాయం చేయండి. సరే అయితే పట్టుమని చెప్పేసి ఆ గంప తీసి నెత్తి మీద పెట్టాడు. అటు ఇటు చూశాడు, ఎవరూ లేరు కదా అని చెప్పి ఒక్కసారి ఆ అమ్మాయి బొగ్గ మీద పక్కన ముద్దు పెట్టుకొచ్చేసాడు. ఇంక ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్పిందండి. వాళ్ళ నాన్న భూమ లేచిపోయి, ఏమమ్మా నీ తమ్ముడికి ఏమైనా బుద్ధి ఉందా లేదా? వాడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? నా కూతురు బుగ్గ మీద వాడు పట్ట పగలు చెవులు ముద్దు పెట్టుకుంటాడా? వాడి సంగతి ఏమిటో తెలిచేస్తాను రమ్మన్న సర్పంచ్ గారింటికి. ఏమి సార్ ఇది? ఊరుకోక, అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. మరి తెలియకపోతే నువ్వే ముద్దు పెట్టుకున్నావని చెప్తున్నారు కదరా. ఆయనంతే ఎప్పుడు
మరి ప్రెసిడెంట్ గారి ఇంటికి రమ్మన్నారట. పోయి నేను వెళ్తాను కదా, మేము బెంగ పెట్టుకు, నేను పోయి వస్తాను. వచ్చాడండి. ప్రెసిడెంట్ గారు అడిగారు, ఎవరా అమ్మాయి బొగ్గు మీద నువ్వు ముద్దు పెట్టుకున్నావని. ఏం మాట్లాడలేదండి. నంగనాచి తుంగబుర్ర అంటారే అట్లాగా నిలబడుకొని ఉన్నాడు. ఏమిరా మాట్లాడవేమిరా? వాడు అలా ఎందుకు మాట్లాడతాడండి? 4 ఉతికేస్తే సరిపోతుంది. సరే లేచాడు ఒక ఆయన. ఏదిరా ఆ అమ్మాయి బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నావా లేదా చెప్పా? మరండి దారంటానండి, నేను వస్తున్నానండి, వచ్చేటప్పుడండి ఆ అమ్మాయిండి కసువు గంపండి నెత్తి మీదండి పెట్టమనండి, నేనండి గంపండి నెత్తి మీదండి పెట్టానండి, అంతేనండి అన్నాడు. ఇది ఇది వీడికి ఇదేమన్నా రోగం కాబోలు? మాటకు ముందు అంటున్నాడు వీడు. ఆ అమ్మాయి గంపేమో నెత్తి మీద పెట్టమని ఉంటుంది, ఆ గంప నెత్తి మీద పెట్టనా అని ఉంటాడు వీడు. అదిగో నా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడని ఈ అమ్మాయి వచ్చి వాళ్ళ నాన్నకు చెప్పింది. ఓరి నీకు పోయేగాలం రాను, లక్షణంగా ఉన్నావు, నీకు ఇదేం మాయ రోగం రా బాబు, పోయి ఏ డాక్టర్ కన్నా చూపించుకోలేదు, పళ్ళు రాళ్ళ కొట్టేస్తాడు ఎవడన్నా, పో. అలాగేనండి అన్న. ఇంటికి వచ్చాక వాళ్ళు అక్క అడిగింది, ఏం చెప్పావురా? ఏమీ లేదక్క అన్నాడు. అదేమిటి రాందది? అంతే అంటే అంతే. అయ్యా అలాంటి మిడినసం పిల్లకాయలు వచ్చేసారండి ఇప్పుడు. అందుకని ప్రపంచం అలా అయిపోయింది. ఇప్పుడే కాదు, ఆనాడు కూడా ఇలాంటివి తప్పలేదు. వేదాంగాలు చదివినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క మనుమడైనటువంటి పరాశరుడు సత్యవతీదేవిని చూచి దగ్గరకు వచ్చాడు. కాంత, ఎవరు నీవు? ఈ పడవలెడిపోయినటువంటి వృక్షలో ఎందుకున్నావు? సకల సౌందర్యవతి అయినటువంటి నీ యొక్క రూపం చూడగానే నా మనస్సు చెలించింది. నీవెవరువో నాకు కాస్త చెప్పమన్నాడు, తెలిసి కూడా. అప్పుడు ఆమె ఉంటుంది, స్వామి దశరాజ కూతుర స్వామి, నాపై నీకెంతటి వలపేమి, దశరాజ కూతుర స్వామి, నాపై నీకెంతటి వలపేమి, దశరాజ కూతుర స్వామి. మహాత్మా, నా పేరు సత్యవతి అంటారు. మా నాన్నగారు దాసరాజు గారు. మా నాన్నగారి యొక్క అనుమతితో ఈ పడవ నడిపేటువంటి వృత్తిలో నేనున్నాను. మహర్షులైనటువంటి మీరు నన్ను చూచి ఈ విధంగా మాట్లాడడం బాగుందా? క్షమించండి స్వామి. సత్యవతి, దాసరాజుల కుమార్తెవు నీవని అడుగుతున్నావు. నీవు దాసరాజు కుమార్తెవు కాదు. ఏదు మునీంద్ర, నేను దాసరాజు గారమ్మాయిని. లేదు సత్యవతి, దాసరాజు నిన్ను పెంచబడినటువంటి తండ్రి గాని నీ కన్న తండ్రి కాదు. మరి నా కన్న తల్లిదండ్రులు? నీ కన్న తల్లిదండ్రుల గురించి నేను చెప్తాను విను. వసురాజు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, గంధర్వులు, వసువులు అని కొన్ని తెగలున్నాయండి దేవతల్లో. అందులో వసు అనేటువంటి ఒక మహారాజు. అతనికి దేవేంద్రుడి యొక్క స్నేహితుడు. దేవేంద్రుడు తనకి స్నేహితుడు. ఆ దేవేంద్రుడు ఒక పుష్పక విమానాన్ని ఇచ్చాడు. ఆ పుష్పక విమానం మీద ఎప్పుడూ కూడా ఉపరితలం మీద తిరిగేవాడు. అంటే భూమికి పై భాగాన్ని ఉపరితలము అంటారు. ఆకాశములో ఉపరితలం మీద తిరిగేటువంటి మహారాజు గనక అతనికి ఉపరిచరు వసువు అనేటువంటి పేరు. ఆ ఉపరిచరు వసువు భార్య గిరిక. ఆ భార్య ఋతుమతి అయి ఉంది. సహజంగా
ఆడది 5 రోజులు ఇంటికి దూరం ఉంటుంది. ఆ 5 రోజులు దూరమై మళ్ళా ఇంట్లోకి వచ్చి 14 రోజుల వరకు కూడా ఋతు సమయము అంటే పిండ ప్రదానము జరిగేటువంటి సమయం. అలాంటి సమయములో సహధర్మచారుడి అనేటువంటి తన భార్యకు న్యాయం కూర్చాలి ఏ మగవాడైనా. ఆ సమయంలోనే పిండ ప్రదానం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఋతుక్రమములో భర్త ఎప్పుడూ తన భార్య దగ్గర ఉండాలి, ఇది ధర్మం. అలాంటి సమయము ఈ గిరికకు ఋతు సమయం. ఈ ఋతు సమయములో ఇతడు వేటాడడానికి వెళ్ళవలసి వచ్చింది. పితృదేవతల యొక్క పరిపాలన చేత ఇతను అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యానికి బయలుదేరినప్పుడు మనస్సు భార్య మీద ఉండిపోయింది. అరేరే, ఇప్పుడు ఋతుక్రమము కదా, నా భార్య నా దగ్గర ఉంటే ఎంత బాగుండేది. మా పితృదేవతల నుండి మాంసము తెమ్మని పంపించారు, ఈ జంతు మాంసము తేవడానికి నేను బయలుదేరాను. ఈ సమయంలో నా భార్య కూడా నా ప్రక్కన ఉంటే ఎంత బాగుండేది అని మనస్సు భార్య మీద ఉన్న కారణం చేత ఇతనికి వీర్యస్ఖలనము జరిగింది. వీర్యస్ఖలనము జరిగిపోయింది. ఎప్పుడైతే ఈ వీర్యము అమూల్యమైనటువంటిది గనుక ఈ వీర్యము ఒత్తిడి పోకూడదని చెప్పి ఇతను ఒక ఎండుటాకుల వీర్యాన్ని పట్టి తన దగ్గర ఉందండి ఒక పెంపుడు డేగ, గరుడ పక్షి, ఆ డేగకు ఈ యొక్క వీర్యాన్ని ముక్కుకు ఖర్చు పెట్టి ఈ ఎండుటాకులో ఉన్న వీర్యాన్ని నా భార్యకు అందచేయమని చెప్పి ఈ డేగ ముక్కుకు కట్టిపెట్టి పంపించాం. ఇది వస్తున్నాయి. ఇంకొక డేగ చూసింది ఈ డేగను. ప్రొద్దున్నుంచి నాకు ఆహారం లేదురా బాబు, దీని ముక్కు మీద మాంసపు ముక్క ఉన్నట్టుగా ఉంది, ఇది మనం కొట్టేద్దాం అనుకుంది. ఇది దాని మీద కలబడింది. ఈ రెండు కొట్లాడుకుంటున్నాయి. ఎక్కడ? కింద యమునా నది పారుతుంది, పైన కొట్లాడుకుంటున్నాయి. ఈ కొట్లాడుకోవడంలో వసుమహారాజు వీర్యముతో ఉన్నటువంటి ఆ డేగ ఆ ముక్కును ఖర్చు పెట్టినటువంటి ఆ వీర్యం కింద వదిలేసిందండి. ఆ ఆకుతో పాటు వీర్యము యమునా నదిలో పడిపోయింది. ఆ యమునా నదిలో ఎప్పుడైతే పడిందో యమునా నదిలో బ్రహ్మదేవుని శాపకారణము చేత ఆద్రిక అనేటువంటి ఒక దేవకన్య చాప రూపము ధరించి ఉంది. ఆ చాప రూపముతో తిరుగుతున్న ఆద్రిక ఈ వసుమహారాజు వీర్యాన్ని మింగింది. మృంగటంతో గర్భము ధరించింది. 9 మాసాలు నిండినవి, కదల్లేకపోతుంది. జాలర్లు వలవేశారు, చాప పట్టారు. ఆ చాప దాసరాజు దగ్గరికి తెచ్చారు. మహారాజా, మాకు నాయకుడువు నీవు, నీకిద్దామని తెచ్చామన్నాడు. చాప పొట్ట అంతలా ఉండే ఉంటారు, కొయ్యండ్రా దాన్ని అన్నాడు. మధ్యకు చీల్చాడు. పొట్ట తీస్తే అందులో 2 బిడ్డలున్నారు, ఒక మగ బిడ్డ, ఒక ఆడబిడ్డ. అరేరే, నాకు బిడ్డలు లేరని భగవంతుడు ఈ బిడ్డలు నాకు ప్రసాదించాడు కాబోలు. అయితే ఈ మగబిడ్డ మనకొద్దు, ఆడబిడ్డను మనం పెంచుకుందామని మగబిడ్డను ఓడరాజులు తీసుకుపోయారు. అంటే జాలర్లలో కొన్ని తెగలుంటాయి, అందులో ఒకళ్ళు ఓడరాజులు అనేవారు తీసుకుపోయారు ఈ మగబిడ్డను. ఈ ఆడబిడ్డను ఇతడు పెంచుకున్నాడు. అందుకని సత్యవతి, నీ తల్లిదండ్రులు ఎవరు? వసుమహారాజు, అతని మరి ఆద్రికనే దేవకన్య. నిన్ను పెంచినవాడు దాసరాజు. ఇది నీ పుట్టుక, అంతేగాని నీవు దాసరాజు సొంత కూతురువు కాదు అన్నాడు. మునీంద్ర, నా జన్మ వృత్తాంతము చెప్పారు, చాలా సంతోషం. అయితే చాప కడుపులో పుట్టిన కారణం చేతను, మరి జాలర్లు పెంచిన కారణం చేతను నా శరీరం అంతా నీచు వాసన వస్తుంది. ఇలా నీచు వాసనతో ఉన్నటువంటి నాతో మీకు ఏ విధంగా సంపర్కము కలుగుతుంది చెప్పండి. ఓహో సత్యవతి, అయితే నీవు సుగంధవతి వౌదువుగాక అని చెప్పి వరమిచ్చాడని. అంటే ఏమిటి? ఆమె నిలబడిన దగ్గర నుంచి 1 యోజనం ఎటు గాలి వీస్తే అటు, ఆమె శరీరం నుంచి గాలి వెళ్ళిందంటే చాలు, ఎటైనా సరే 1 యోజనం వరకు సుగంధాన్ని వెదజల్లుతుందన్నమాట. అందుకామెకు యోజన గంధి, గంధవతి, మత్స్యగంధి, సత్యవతి అనేటువంటి పేర్లు సార్థకమైనవి. ఆ ప్రకారంగా ఈ విధంగా వరమివ్వగానే అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, మునీంద్ర, నా జన్మ వృత్తాంతము చెప్పారు, నా శరీరాన్ని సుగంధం చేశారు, మీ రుణము నేను ఎలా తీర్చుకోగలను? మీ కోరిక నేను తీర్చాలన్న ఒక్క మాట. ఎల్లవేదముల రుంగు చితేంద్రయుడు
వేద వేదాంగాలు చదివినట్టు